హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను ప్రెసెంట్ పొజిషన్ అయితే ప్లేస్ చేశాను, పుట్ సైడ్ ప్లేస్ చేశాను. సో రీజన్ ఏంటి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు మార్కెట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్టర్డే మార్కెట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఫాల్ అయితే అయింది. కంటిన్యూస్గా ఫాల్ అయిన తర్వాత ఎంటైర్ ఎంతైతే ఫాల్ అయిందో నిన్న అంతాను కంప్లీట్గా మార్కెట్ అయితే రికవరీ చేసేసింది. రికవరీ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అయితే డేస్ హైని మార్కెట్ అయితే బ్రేక్ చేసింది. ఓకేనా? సో బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా ఇక్కడ బయర్స్ అయితే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఎవరైతే బయర్స్ ఎంటర్ అయినారో అందరినీ మార్కెట్ అయితే వాళ్ళ స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది ఈ ఫాల్లో. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ ఫాల్ అయిందో సో ఇక్కడ ఎవరైతే ఈ మూమెంట్లో ఎవరైతే బై చేసి ఉంటారో లేకపోతే ఈ డే సైడ్ని బ్రేక్ అయినప్పుడు ఎవరైతే ఇక్కడ బై చేసి ఉంటారు కదా వాళ్ళందరూ స్టాప్ లాస్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ ఈ మూమెంట్ వచ్చింది కదా, ఈ మూమెంట్లో అయితే సో కొంతమంది బయర్స్ అయితే ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు అండ్ మార్కెట్ అయితే 50,000 మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ 49,500 పైన అయితే క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఓకేనా? సో మార్కెట్ 49,500 పైన క్లోజింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పొజిషన్ ఏం చేస్తారంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, అంటే హోల్డ్ చేస్తారనమాట టుమారో కోసం. సో నిన్న ఈ బయర్స్ అయితే హోల్డ్ చేసింటారు పొజిషన్ని. ఓకేనా? సో హోల్డ్ చేసినప్పుడు వాళ్ళ స్టాప్ లాస్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ 49,500 ఉంది కదా, దీని కింద అయితే వాళ్ళ స్టాప్ లాస్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు యాక్చువల్గా మార్కెట్లో ఎవరు ఉండరు, బయర్స్ ఉండరు అని మనకైతే కొంచెం క్లారిటీ వచ్చింది కదా. సో ఈరోజు మార్కెట్లో ఏమైందంటే మార్కెట్ ఓపెన్ అయిన తక్షణము అప్ సైడ్ అయితే మూవ్ అయింది. ఓకేనా? సో ఈ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే మీరు చూడొచ్చు ఓపెన్ అయిన తక్షణమే 49,500 లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ పైకి అయితే వెళ్ళింది కదా. సో ఇప్పుడు ఈ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ చూసి చాలా మంది అయితే బయర్స్ అయితే ఎంటర్ అయ్యి ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళందరూ ఆ బై చేసిన వాళ్ళందరూ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందంటే ఈ 49,500 కిందనే ఉంటుంది. ఓకే? సో ఇది ఒకటే కాదు రీజను. ఇప్పుడు మీరు నిఫ్టీని అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్గా క్లోజింగ్ ప్రైస్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంది కదా దాన్ని సపోర్ట్ తీసుకుని అయితే మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. ఓకేనా? సో అలా వెళ్ళడం వల్ల ఏంటంటే మీరు చూడొచ్చు నిఫ్టీని అయితే ఫాల్ అయితే అవుతుంది. వావ్, నిఫ్టీ అయితే బ్లాస్టింగ్ ఫాల్ అయితే అయింది. మనం ఇది చూస్తే 1,200 1,300 అయితే మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. నేను దీన్ని కూడా ఎగ్జిట్ చేయాలి పొజిషను. ఓకే, కొంచెం వెయిట్ చేద్దాం. ఎగ్జిట్ అయితే చేసేసాను. 2,000 అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది మనకి, చూడొచ్చు. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే అదే నేను చెప్పాను కదా, ఎవరైతే ఇక్కడ బయర్స్ ఉంటారో వాళ్ళ స్టాప్ లాస్ అయితే దీని కింద అయితే ఉంటుంది. సో వాళ్ళ స్టాప్ లాస్ని హిట్ చేసేదానికి నేనేం చేశానంటే ఆపోజిట్గా పొజిషన్ అయితే తీసుకున్నాను. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎవరైనా రీటైలర్స్ ఈ గ్రీన్ క్యాండిల్ చూసి ఏం చేస్తారు, యాక్చువల్గా బై చేస్తారు. సో వాళ్ళు బై చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆపోజిట్గా పొజిషన్ తీసుకోవాలి. అర్థమైంది మీకు? సో అంతే అండి, లాజిక్ అయితే చాలా సింపుల్. ఎప్పుడైనా మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు అదే రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తున్నారు అనేది మనం చూసుకొని వాళ్ళకి ఆపోజిట్గా మనం అయితే ట్రేడ్ అయితే తీసుకోవాలి. ఓకే? సో మీకు అర్థమైంది కదా నేను ఏ లాజిక్ పైన ట్రేడ్ తీసుకున్నానని. యాక్చువల్గా మనం తీసుకున్నాక ఎంత టైం అప్రాక్సిమేట్గా మనం పొజిషన్ తీసుకున్నాక ఎగ్జాక్ట్గా 9:20కి మనం అయితే పొజిషన్ తీసుకున్నాము. 9:24కి నేనైతే పొజిషన్ అయితే ఎగ్జిట్ చేశాను. ఎంత టైము టోటల్గా 4 minutes అయింది. ఓకేనా? 4 minutesలో మనమైతే ఎన్ని పాయింట్స్ బుక్ చేసాము, అప్రాక్సిమేట్లీ 75 పాయింట్స్ అయితే బుక్ చేసాం. ఓకేనా? సో అదే లాజిక్ అయితే మీకు అర్థమైంది కదా, చాలా సింపుల్ లాజిక్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.